హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా హాట్ టాపిక్. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ మెట్రో విస్తరణపై వార్తలు వింటూనే ఉన్నాం. కానీ మార్చ్ 2026 నాటికి పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఏం చేస్తుంది, మీ ఇన్వెస్ట్మెంట్కు ఎక్కడ లాభం ఎక్కడ లాస్, ఇవన్నీ వివరంగా గ్రౌండ్ రియాలిటీతో సహా మీ ముందుంచుతాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హైదరాబాద్ మెట్రో ఇప్పుడు నిజంగా ఓ టర్నింగ్ పాయింట్లో ఉంది. 2017లో ప్రారంభమైన ఈ మెట్రో ఒకప్పుడు దేశంలోని అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టుగా పేరు పొందింది. కానీ 2026 మార్చి నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం రైళ్లు పొడిగించడం మాత్రమే కాదు, యాజమాన్యమే మారబోతుంది. ఎల్ఎన్టీ నుండి తెలంగాణ ప్రభుత్వం ఫేజ్ 1 మెట్రోని స్వాధీనం చేసుకోనుంది. ఇది ఒక చిన్న పరిపాలనాపరమైన మార్పు మాత్రమే కాదు, ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్ని షేక్ చేసే నిర్ణయం. 2787 కోట్ల రూపాయలతో భూసేకరణకు కేబినెట్ ఆమోదం లభించింది. అంటే ఈ ప్రాజెక్టు కాగితాల మీదే ఆగిపోలేదు, భూమి కోసం బడ్జెట్ కూడా పాస్ అయిపోయింది. కానీ ఇంతకీ ఈ ప్లాన్లో ప్రాబ్లం ఏంటి? ఓల్డ్ సిటీ కారిడార్ ఎందుకు అంత కీలకం? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఎప్పుడు వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటేనే మీరు మీ ప్రాపర్టీని ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి అనే క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో అన్ని లేటెస్ట్ అప్డేట్స్ని రియల్ ఎస్టేట్ యాంగిల్తో కలిపి చూద్దాం. ఫిబ్రవరి 23, 2026 తెలంగాణ కేబినెట్ సమావేశంలో మెట్రో ఫేజ్ 1ని ఎల్ఎన్టీ నుండి స్వాధీనం చేసుకోవడానికి అధికారిక ఆమోదం లభించింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం మార్చ్ 31, 2026 అంటే ఈ మంత్ ఎండ్ లోపల టేక్ ఓవర్ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం దాదాపు 15,000 కోట్లు చెల్లించి మెట్రోని సొంతం చేసుకోబోతున్నారు. ఇందులో 13,000 కోట్ల రుణభారం, 2,000 కోట్లు ఎల్ఎన్టీకి నగదు రూపంలో చెల్లించనున్నారు. ప్రస్తుతం మెట్రో ఆస్తుల విలువ 19,000 నుండి 22,000 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా. దీంతో ప్రభుత్వం దాదాపు 22% డిస్కౌంట్లో మెట్రోని కొనుగోలు చేస్తున్నట్టు లెక్క. ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది? ప్రధాన కారణం రెండో దశ విస్తరణే. కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన ప్రకారం ఫేజ్ 2ని కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా ఒక జాయింట్ వెంచర్గా ప్రారంభించాలంటే మొత్తం మెట్రో నెట్వర్క్ ఒకే సంస్థ ఆధీనంలో ఉండాలి. ఫేజ్ 2లో పెట్టుబడి పెట్టడానికి ఎల్ఎన్టీ ముందుకు రాలేదు. దాంతో ప్రభుత్వం స్వయంగా ముందుకొచ్చి మొదట ఫేజ్ 1 సొంతం చేసుకోవాలని నిర్ణయించింది. రుణ సమీకరణకు ప్రభుత్వం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సిని సంప్రదించింది. ప్రస్తుతం ఎల్ఎన్టీ కమర్షియల్ బ్యాంకుల నుండి తీసుకున్న అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలుగా మార్చే ప్రక్రియ ప్రారంభించారు. ప్రస్తుతం ఎల్ఎన్టీ అధిక వడ్డీ రేట్ల కారణంగా ఏటా 100 కోట్ల రూపాయలు వడ్డీకే చెల్లిస్తుంది. కరోనా సమయంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడం, రుణభారం అలాగే ఉండడంతో కంపెనీపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వం నేరుగా రుణ బాధ్యత స్వీకరించడం వల్ల మరింత అనుకూలమైన రేట్లకే రుణాలు పొందవచ్చని భావిస్తుంది. ఐఆర్ఎఫ్సి సుమారు 8% ఇంట్రెస్ట్తో 20 ఏళ్ల కాలపరిమితితో రుణం అందించడానికి ముందుకొచ్చింది. ప్రభుత్వం ఈ వడ్డీని 6 to 6.5%కి తగ్గించడానికి, అలాగే టైం పీరియడ్ని 20 నుంచి 25 to 30 years వరకు పొడిగించడానికి ప్రయత్నాలు చేస్తుంది. దీనివల్ల ఇయర్లీ చెల్లింపు భారం తగ్గుతుంది. డిసెంబర్ 2025 నాటికి ఫేజ్ 1 మెట్రో వ్యవస్థ యొక్క అంతర్గత ఆస్తుల విలువ అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ 14,545 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో 69.2 కిలోమీటర్ నెట్వర్క్, రైళ్లు, అనుబంధ వ్యవస్థలు ఉన్నాయి. బకాయి రుణాలు 12,965 కోట్లుగా ఉన్నాయి. మొత్తం 269 ఎకరాల్లో ఎల్ఎన్టీ తనఖా పెట్టని 82.65 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ముందుగా ప్రస్తుతం జరుగుతున్న అతిపెద్ద మార్పు గురించి మాట్లాడుకుందాం. ఈ 69.2 కిలోమీటర్స్ ఫేజ్ 1 మెట్రోని ఎల్ఎన్టీ నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం పీపీపీ మోడల్లో నష్టాలు భరించడం కష్టంగా మారింది. ప్రస్తుతం ఎల్ఎన్టీపై దాదాపు 13,000 కోట్ల రుణం అవుట్స్టాండింగ్ డెట్ ఉంది, మరియు దాదాపు 2,000 కోట్ల ఈక్విటీ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ రుణాన్ని తన ఖాతాలో తీసుకుంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ రుణానికి బాధ్యత వహించాలి. ఇది పెద్ద ఫైనాన్షియల్ రిస్క్ అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో
మొత్తం నెట్వర్క్ను ప్రభుత్వమే నడిపించడం వల్ల ఫేజ్ 2కి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫండింగ్ అనేది సులభంగా లభించే అవకాశం ఉంటుంది. ఇకపై దేశంలో పీపీపీ మోడల్ పనిచేయడం లేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ కూడా పీపీపీ నుండి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ కూడా అదే దారిలో వెళ్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ చూద్దాం. ఈ టేక్ ఓవర్ అంటే ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పూర్తిగా కమిట్ అయిందని అర్థం. ఇప్పుడు ఫేజ్ 2కి సెంట్రల్ గవర్నమెంట్ 50% ఫండ్స్ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 50% ఫండ్ ఇస్తుంది. అంటే ఇక ప్రాజెక్ట్ ఆగదు, ముందుకు సాగుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇకపై కీలకం. ఫేజ్ 1 టేక్ ఓవర్ పూర్తయితే ఫేజ్ 2కి కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ దొరకడం ఖాయం. ప్రస్తుతం ఫేజ్ 1 టేక్ ఓవర్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఫేజ్ 2 కోసం ఎదురు చూస్తుండగానే ప్రస్తుతం ఉన్న మెట్రోలో సామర్థ్యం పెంచడానికి హెచ్ఎంఆర్ఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. 60 అదనపు కోచ్లను కొనుగోలు చేయాలని ప్రణాళిక చేస్తుంది. ఇవి 6 కోచ్ రైల్ సెట్లుగా అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం పీక్ అవర్స్లో ఎదురవుతున్న రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఎక్కువ కోచ్లు వస్తే వేచి ఉండే సమయం తగ్గుతుంది మరియు ప్రయాణం మరింత సౌకర్యకరంగా మారుతుంది. ఇది రియల్ ఎస్టేట్కి ఎలా కనెక్ట్ అవుతుంది? మెట్రో మరింత నమ్మదగినదిగా, తక్కువ రద్దీగా మారినప్పుడు ఎక్కువ మంది ప్రజలు మెట్రోపై ఆధారపడతారు. మెట్రో పట్ల పెరిగిన నమ్మకమే రియల్ ఎస్టేట్కు డిమాండ్ పెంచుతుంది. మంచి కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు మరింత వేగంగా పెరుగుతాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఫేజ్ 2 ప్రతిపాదన 162 కిలోమీటర్లు 8 కారిడార్లతో రూపొందించబడింది. దీని అంచనా వ్యయం 42,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి ఇన్ ప్రిన్సిపల్ ఆమోదం తెలిపింది, అంటే సిద్ధాంతపరంగా ఒప్పుకుంది. కానీ ఫేజ్ 1 టేక్ ఓవర్ పూర్తి అయ్యే వరకు ఫేజ్ 2కి పూర్తి ఆమోదం లభించదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కాబట్టి ఫేజ్ 2 ప్రారంభం ఫేజ్ 1 టేక్ ఓవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది పూర్తయ్యే వరకు కారిడార్ల అమలు ప్రారంభం కావడానికి సమయం పట్టవచ్చు. ఇప్పుడు ఫేజ్ 2ని 2 భాగాలుగా విభజించారు. ఏ కేటగిరీ కారిడార్స్ అంటే హై ప్రియారిటీ ఉన్న కారిడార్స్. ఇందులో కారిడార్ 4 వచ్చేసి నాగోల్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇది 36.8 కిలోమీటర్స్. ఇది అత్యంత కీలకమైన కారిడార్. ఈ ఏరియా నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో కనెక్టివిటీ అనేది చాలా కాలంగా ఉన్న డిమాండ్. కారిడార్ 5 రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ నియోపోలిస్ 11.6 కిలోమీటర్స్. ఇది ప్రస్తుతం హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వెస్ట్రన్ కారిడార్. కారిడార్ 6 ఎంజీబీఎస్ టు చాంద్రాయనగుట్ట 7.5 కిలోమీటర్స్. ఇది ఓల్డ్ సిటీ కారిడార్. కారిడార్ 7 వచ్చేసి మియాపూర్ టు పటాన్చెరు 13.4 కిలోమీటర్స్. కారిడార్ 8 ఎల్బీ నగర్ టు హయత్ నగర్ 7.1 కిలోమీటర్స్. ఇక బి కేటగిరీ కారిడార్స్ చూస్తే కారిడార్ 9 శంషాబాద్ ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ 39.6 కిలోమీటర్స్. ఇది సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భారత్ ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతుంది. 30,000 ఎకరాల్లో ఈ స్మార్ట్ సిటీ నిర్మించబడుతుంది. కారిడార్ 10 జేబీఎస్ టు మేడ్చల్ 24.5 కిలోమీటర్స్. కారిడార్ 11 జేబీఎస్ టు షామీర్పేట్ 22 కిలోమీటర్లు. ఈ ప్రణాళికలో అతిపెద్ద అడ్డంకి ఓల్డ్ సిటీ కారిడార్ ఎంజీఎస్ టు చాంద్రాయనగుట్ట. ఫేజ్ 1లోనే జేబీఎస్ ఫలక్నామా లైన్ ఎంజీబీఎస్ వద్ద ఆగిపోవడానికి కారణం ఈ ప్రాంతంలో వారసత్వ మరియు మతపరమైన నిర్మాణాలు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం 254 కోట్ల గ్యాప్ ఫండింగ్ని నిలిపేసింది. ఇప్పుడు ఫేజ్ 2లో ఈ కారిడార్లో నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రోడ్డు వెడల్పు చేసి దాదాపు 500 నిర్మాణాలు తొలగించి 400 కోట్ల పరిహారం కూడా చెల్లించారు. కానీ ఈ ప్రక్రియను కోర్టులో సవాల్ చేశారు. ఇది ఇప్పటికీ పెండింగ్లో ఉన్న సమస్య. ఈ కారిడార్ క్లియర్ అయితేనే మొత్తం ఫేజ్ 2 నిర్మాణానికి పూర్తి ఊపు వస్తుంది. ఈ కారిడార్లో ప్రతి ఒక్కటి రియల్ ఎస్టేట్కి గేమ్ చేంజర్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ నియోపోలిస్. ఇప్పటికే ఇక్కడ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మెట్రో వస్తే ఇక్కడ కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ డిమాండ్ మరింత పెరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో బిలియనీర్ బెల్ట్ ఇక్కడే ఎమర్జ్ అవుతుంది. నెక్స్ట్ శంషాబాద్. ఎయిర్పోర్ట్ కారిడార్ ఓపెన్ అయితే శంషాబాద్ మరియు పరిసర ప్రాంతాలు అద్భుతమైన గ్రోత్కు సాక్ష్యంగా నిలుస్తాయి. నెక్స్ట్ పటాన్చెరు, మేడ్చల్, షామీర్పేట్. ఇవి ఇండస్ట్రియల్ మరియు సబర్బన్ ఏరియాలు ఉన్నాయి. మెట్రో వస్తే ఇక్కడ మిడిల్ క్లాస్ హౌసింగ్కి భారీ డిమాండ్ వస్తుంది. ఇప్పుడు నేరుగా మీ ఇన్వెస్ట్మెంట్పై ప్రభావం గురించి మాట్లాడుకుందాం. మెట్రో విస్తరణ వల్ల ప్రాపర్టీ ధరలు 20 to 30% వరకు పెరగచ్చని మార్కెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో మెట్రో వచ్చిన తర్వాత ధరలు రెట్టింపు అయ్యాయి.
అదే ట్రెండ్ ఇప్పుడు కొత్త కారిడార్లలో కనిపించవచ్చు. అయితే ఇక్కడ హాట్స్పాట్స్ ఏవి? కోకాపేట్, నియాపోలిస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇది ప్రస్తుతం నంబర్ 1 హాట్స్పాట్. ఇక్కడ అపార్ట్మెంట్లు ఆల్రెడీ 10,000 to 15,000 పెర్ ఎస్ఎఫ్టీ ఉంది. మెట్రో కారిడార్ 5 వల్ల ఇక్కడ కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ బ్రాండెడ్ డెవలపర్స్ లగ్జరీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లో ఇది బిలియనర్ బెల్ట్గా మారుతుంది. నెక్స్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కారిడార్ నాగోల్ నుండి. ఈ కారిడార్ పొడవునా ముఖ్యంగా శంషాబాద్ సమీపంలో భూముల ధరలు ఇప్పటికే పెరగడం ప్రారంభించాయి. ఇప్పుడు కొనుగోలు చేస్తే 3 నుంచి 5 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్టుకు మెట్రో అనేది ఒక మెగా ఇన్ఫ్రా అప్గ్రేడ్. నెక్స్ట్ పటాన్చెరు మరియు మేడ్చల్. ఇవి అఫోర్డబుల్ హౌసింగ్ కేంద్రాలు. మెట్రో వస్తే ఇక్కడ ప్రొఫెషనల్స్ మరియు ఇండస్ట్రీ వర్కర్లు చేరుకోవడం సులభం అవుతుంది. ఇక్కడ ఇంకా ధరలు నియంత్రణలో ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్లకు ఇది గోల్డ్ మైన్ కావచ్చు. నెక్స్ట్ ఓల్డ్ సిటీ ఏరియా గురించి చూస్తే ఇది క్లియర్ అయ్యే వరకు రిస్క్. కానీ ఒకవేళ కారిడార్ పూర్తయితే చాంద్రాయనగుట్ట, ఫలక్నామా ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు అనూహ్యంగా పెరగచ్చు. ప్రస్తుతం అక్కడ ఇన్వెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక ఫేజ్ 1 టేక్ ఓవర్ ఈ ఏడాది 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలా అయితే ఫేజ్ 2 నిర్మాణానికి కేంద్రం నుండి పూర్తి ఆమోదం ఈ ఇయర్ ఎండ్ కల్లా రావచ్చు. నిర్మాణం ప్రారంభం అయితే మొదటి ఫేజ్ 2 కారిడార్లు 4 నుంచి 5 సంవత్సరాలు అంటే 2030 నుంచి 2031 వరకు అందుబాటులోకి రావచ్చు. అన్నీ బాగున్నాయి కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మొదటి సవాల్ ఫేజ్ 1 టేక్ ఓవర్ యొక్క ఫైనాన్షియల్ సెటిల్మెంట్. ఎల్ఎన్టీతో రుణ బదిలీ, ఈక్విటీ సెటిల్మెంట్ ఎలా జరుగుతుందనేది కీలకం. ఇది సజావుగా జరగాలి. రెండవ సవాల్ ఓల్డ్ సిటీ కారిడార్పై కోర్టు కేసు. ఇది సులభంగా పరిష్కారం కాకపోతే ఫేజ్ 2 నిర్మాణంపై ప్రభావం పడుతుంది. మూడో సవాల్ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం. జాయింట్ కమిటీకి రాష్ట్రం నుండి ఇంకా అధికారులను నామినేట్ చేయలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కావాలి. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ సంకల్పం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. 2,787 కోట్లతో భూసేకరణకు కేబినెట్ ఆమోదం లభించడం అనేది ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని సీరియస్గా తీసుకుంటుందని నిరూపిస్తుంది. సో ఫ్రెండ్స్, హైదరాబాద్ మెట్రో అప్డేట్ 2026 ఏం చెప్పింది? ప్రభుత్వం యజమాని అవుతుంది, మెట్రో ఎక్స్పాండ్ అవుతుంది, కానీ ఓల్డ్ సిటీ అడ్డంకి ఇంకా ఉంది. రియల్ ఎస్టేట్ పరంగా వెస్ట్రన్ కారిడార్, కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు ఎయిర్పోర్ట్ కారిడార్లు షార్ట్ టర్మ్లో విన్నర్స్. పటాన్చెరు, మేడ్చల్ లాంటివి లాంగ్ టర్మ్ బెట్స్. ఓల్డ్ సిటీ మాత్రం పెండింగ్లో ఉంది. మెట్రో అనేది కేవలం రైలు మాత్రమే కాదు, దీనికి భూమి విలువను మార్చే శక్తి చాలా ఉంది. దీన్ని అర్థం చేసుకున్నవాడే రియల్ ఎస్టేట్ గేమ్లో గెలుస్తాడు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.